తమిళ స్టార్ హీరో విజయ్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తమిళనాడుకి సీఎం అయ్యారు. అయితే తమ హీరోని ఇక సినిమాల్లో చూడలేము అనే బాధ అభిమానుల్లో ఉన్నప్పటికీ విజయ్ నటించిన ఆఖరి మూవీ జననాయగన్ ఉంది కదా అని కొందరు కొంతమేర సర్ది చెప్పుకున్నారు. కానీ ఆ మూవీ ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు, ల్యాబ్ లోనే ఉంది. ఈ ఏడాది జనవరిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ మూవీలో ఉన్న రాజకీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని సెన్సార్ సభ్యులు విడుదలకు నిరాకరించారు. అయితే విజయ్ సీఎం అయ్యారు కదా, జననాయగన్ రిలీజ్ అనేది ఇక కేక్ వాక్ అని అంతా భావించారు. కానీ ఎందుకో విజయ్ సీఎం అయ్యి నెల రోజులు దాటినా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు జననాయగన్. ఈ సందిగ్ధతకు పుల్ స్టాప్ పెట్టాలని కేవీఎస్ ప్రొడక్షన్స్ అధినేత రంగంలోకి దిగారు. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ క్లియరెన్స్ కోసం నిర్మాత నేరుగా ఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ మీటింగ్ తో జననాయగన్ విడుదల అనేది ఓ కొలిక్కి వచ్చేస్తుంది. నెల రోజుల క్రితమే సెన్సార్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని వీక్షించింది. ఆ కమిటీలోని ఒక సభ్యుడి నుండి కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తమవడంతో ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారట. హీరో విజయ్ కూడా ఈ మూవీ విడుదల విషయమై ఫోకస్ పెట్టకపోవడంతో సినిమా మరింత ఆలస్యమైందని చెప్పాలి. ఒకవేళ ఢిల్లీ చర్చలు విఫలమై మూవీ మరింత ఆలస్యమైతే బయర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి అమౌంట్లు రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంది.